7TV తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలోని స్వయంభూ శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి మణిపాటి శ్రీధర్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణగుమంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయాధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నారాయణ నారాయణ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సింగరేణి జేవీఆర్ OC2లో రేజర్ల గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఓబీ మట్టి తొలకల పనుల వల్ల దుమ్ము ధూళి పెరిగి ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తూ ఓసీలోకి వెళ్లి నిరసన తెలిపారు. దీంతో డంపర్ వాహనాలు నిలిచిపోగా పోలీసులు, సింగరేణి అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో స్వచ్ఛాంధ్ర స్మరణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బల్క్ వేస్ట్ జనరేటర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కలెక్టర్ విజయ సునీత పాల్గొని విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. చెత్త వర్గీకరణ, ప్లాస్టిక్ నియంత్రణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకర సమాజానికి పునాది అన్నారు. వాళ్ళు దారి ఎద్దు పిల్లలు పోయేవారు వాళ్ళు పక్క రమ్మను పక్క రావా కాస్త వాళ్ళు వెళ్ళేదాకా. ప్రకృతిని కాపాడండి, చెత్తను వేరు చేయండి, ప్రకృతిని కాపాడండి. పట్టణాన్ని పరిశుభ్ర మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 620 మంది విద్యార్థులకు సంకల్ప శిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా సుమారు 7.50 లక్షల విలువైన విద్యా సామాగ్రిని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి సూచించారు. వేదిక పైన ఉన్న ప్రజాప్రతినిధులకు, అలాగే అధికారులందరికీ, సంకల్ప శిక్షా సంస్థ ప్రతినిధులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు చేగుంట గ్రామంలో ZPHS పాఠశాలలో సంకల్ప శిక్ష వారి ఆధ్వర్యంలో జరుగుతున్న
స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకరమైనది. విద్యార్థులకు అవసరమైన బ్యాగులను అందించడం ద్వారా వారి విద్యాభ్యాసానికి చేయూతనివ్వడం నిజంగా ఆనందకరం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. విజయనగరం జిల్లా కొత్తవలసలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. నూకాలమ్మ ఆలయ పరిసరాల్లో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర లక్ష్యం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు కోళ్ల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి కనకాల శివ, పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొరపల్లి రాము పాల్గొన్నారు. కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నారు. విధానం అని చెప్పి ఈనాటి మన డిప్యూటీ సీఎం గారైన గౌరవ పంచాయతీరాజ్ శాఖ మార్చులు పవన్ కళ్యాణ్ గారు ఒక జీవో అనేది నిన్న విడుదల చేయడం జరిగింది. నేను మీ అందరినీ కోరేది ముఖ్యంగా మన మహిళలు ఆరోగ్యమే మహాభాగ్యం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మరి మనమంతా కూడా భాగస్వామ్యం అవ్వాలని, చేయి కలిపి ఈ స్వచ్ఛాంధ్రలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు ముఖ్యంగా మన కుటుంబ ఆరోగ్యాలను కాపాడుకోవాలి. మనం అందరం కూడా స్వచ్ఛతను పాటించాలి. మన పూర్వం నాటి నుండి ఉన్న మన ఆనవాయితీ ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుంటూ ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు పెట్టుకోవడం మనందరికీ ఆనవాయితీ. మరి మన రాష్ట్ర ప్రభుత్వ కూటమి పెద్దల సహకారంతో మనం మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో, స్వచ్ఛతలో ముందుకు నడిపించండి. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం పోతేపల్లి ఘటనలో మృతురాలు శిరీష కుటుంబ సభ్యులు న్యాయం కోసం కలవకుర్తిలో రాస్తారోకో నిర్వహించారు. శిరీష ఇద్దరు పిల్లల మృతికి భర్త, అత్తమామలే కారణమని ఆరోపిస్తూ నిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. పోలీసులు దర్యాప్తు కొనసాగుతుందని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు చౌటపాలెంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి, టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఇక స్వచ్ఛతపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన మంత్రి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నీటితో ఉమ్మడి ప్రకాశం జిల్లా సస్యశ్యామలం చేస్తామని మంత్రి తెలిపారు. వారసత్వ చెత్త క్లీన్ చేయడానికి సంవత్సరం పాటు పెట్టింది. మనం 14-19లో మీ అందరికీ బాగా గుర్తుంది. ఆ వాటిలో మనం 14-19లో ప్రతి గ్రామంలో కూడా సాలిడ్ వేస్ట్ షెడ్లు నిర్మాణం చేయటం, చెత్తని సెగ్రిగేట్ చేయటం, ఇవన్నీ మనం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు క్రమంగా తప్పకుండా చేస్తున్నారు. ఒక్కొక్కసారి ప్లాస్టిక్ రహితంగా చేయాలనేటువంటి ఉద్దేశం, ఇంకోసారి డ్రైన్స్ క్లీన్ చేసుకోవటం, పోయించడం వల్ల ఎక్కడైనటువంటి వీధులు శుభ్రం చేసుకుంటాం, అదేవిధంగా ఊరికి మధ్యలో ఉన్నటువంటి రహదారులు క్లీన్ చేసుకోవటం, ఈ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఫస్ట్ మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. మన వీధి, మన వార్డు, మన గ్రామం, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా చేసే భాగంగా క్లీన్గా చేసేదో మనందరి సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ
ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉంటే చెత్త నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాం. సీసాలనే తిరిగి వాడుకునే విధంగా మనం వాడుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ బెంచెస్ తయారు చేస్తున్నారు, ఎనర్జీ తయారు చేస్తున్నారు. ఈరోజు మనం తీసుకున్న దాని ప్రకారం ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఏదైతే చెప్పామో ఆ చెప్పిన విధంగా మనం ఎన్టీఆర్ భరోసా కింద 4,000, 6,000, 10,000 అదేవిధంగా 15,000 రూపాయలు చొప్పున బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం తోటవారిపాలె గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సందర్శించారు. చిన్నారులతో మాట్లాడి వారి ఆరోగ్యం, విద్య, ఆహార అలవాట్లను తెలుసుకున్నారు. కేంద్రంలో అందుతున్న పౌష్టికారం, ప్రీ స్కూల్ విద్య, ఐసీడీఎస్ సేవలను పరిశీలించి చిన్నారులకు నాణ్యమైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏడీ రాధామాధవి, రేపల్ల ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొండపి బస్సు ప్రమాదంలో గాయపడి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బస్సు ప్రమాదం జరగడం దురదృష్టకరమని, డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. ఈ సందర్భంలో 15 మంది ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించారు. ఫీలింగ్ పెయిన్ ఉంచేసి ఈ ఇంజెక్టబుల్స్ వేసి కొద్దిగా సబ్సైడ్ పెయిన్ తగ్గిందా పంపించాను. అదర్వైజ్ ఏమవుతుందంటే ప్రాపర్ ట్రీట్మెంట్ లేదు, మేము బయటకు వెళ్ళామని అంటారు. వాళ్ళు ఎగనెస్ట్ మెడికల్ అడ్వైజర్ పిల్లలు స్టే చేయించున్నాను. అమ్మాయి అది కాదు, ఆడ మన కార్నర్లో ఉంది పార్టీ హౌస్ మూల మీద బైపాస్ నుంచి లోపలికి వచ్చారు. ప్రేయర్స్ ఏమున్నాయి అక్కడికి వస్తున్నాయి, అక్కడికే కదా. సరే సరిపోయింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం కామేపల్లి నుండి ఒంగోలు వచ్చేటువంటి బస్సు కొండేపి అనకర్లపూడి దాటిన తర్వాత ఎదురుగా బస్సు వస్తున్న సందర్భంలో అది కొంచెం బ్యాక్ టైర్ స్కిడ్ అయిపోవడం వల్ల వాలిపోవడం జరిగింది. ఇక డ్రైవరు అప్రమత్తంగా ఉండి బస్సు క్రాస్ చేయటం చాలా జాగ్రత్తగా చేసే సందర్భంలో పడిపోవడం వల్ల పెద్దగా ప్రమాదాలు అంటే ప్రాణాపాయాలు లేకుండా మనం బయటపడ్డాం, చిన్న గాయాలతో బయటపడ్డాం. ఎలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఈ సందర్భంలో ఇక్కడికి 15 మంది ఒంగోలు జీజీహెచ్కి రావడం జరిగింది. 10 మందికి కొండేపి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. గాయపడినటువంటి వాళ్ళు చిన్న చిన్న గాయాలని వాళ్ళకి వైద్యం చేస్తున్నామండి. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మడపల్లి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడడం జరిగిందండి. వీళ్ళందరికీ నయమయ్యేంత వరకు మేము చర్యలు తీసుకుంటాం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని ఐడి ఫ్యాక్టరీ చక్కెర కర్మాగారంలో 16 మంది సూపర్వైజర్లను తొలగించడంతో కార్మికులు, చెరుకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ మూసివేతకు దారితీసే చర్యలు ఆపాలని ఏపీ రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. చెరుకు రైతులకు అవసరమైన ఎరువులు, మందులు అందించి పరిశ్రమను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. మండలం సంకిలి గ్రామంలో ఈఐడి ప్యారిస్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. ఎందుకంటే షుగర్ ఫ్యాక్టరీ మనుగడ కష్టమవుతుంది, ఫ్యాక్టరీ మూత దిశగా జరుగుతుంది వాళ్ళ చర్యలు అని చెప్పేసి ఇప్పటికే అపోహలు అనేవి కాకుండా వాస్తవాలుగా తెలుస్తున్నాయి. కార్మికులు తగ్గించేశారు, ఫీల్డ్ ఆఫీసర్స్ తగ్గించేశారు, సాగు విస్తరణ పడిపోతుంది. అభివృద్ధి చెంది ఈరోజు పరిశ్రమ ఇబ్బంది అని చెప్పి వాటిని మూసేయాలని చూస్తే చెరుకు రైతుల మీద ఆధారపడి కార్మికులుగా అనేక గ్రామాల నుంచి రైతాంగం, చెరుకు రైతులతో పాటు కూలీలు
ఉపాధిని కల్పిస్తున్న పరిశ్రమ ఇది. సంవత్సరం 3,000 4,000 టన్నులు ఎకరాలు ఉండేది, కొత్తగా మొక్కేసేవాళ్ళు. ఈ ఏడాది చూసుకుంటే కేవలం 700 ఎకరాలు మాత్రమే సాగు మొక్కేశారు. అందుకోసం మేము కోరుతున్నది ఒకటే, ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంఖ్యల షుగర్ ఫ్యాక్టరీని కొనసాగించాలి. అదే టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరనిచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్నాను. మాది విజయనగరం జిల్లా రేగిడి ఆందోళన మండలం సంకిలి గ్రామం. నా పేరు కర్రి రమణ. మేము 1997, 96 ఆ ప్రాంతాల్లో మా పెద్దలు ఇప్పుడు చాలామంది రైతులు సుమారు ఈ 3 విలేజ్లు మాది సంకిలి, దేవుదల, మజ్జిరోడ్పేట ఈ 3 విలేజ్ల తాలూకు భూములు ఇవ్వడం జరిగింది. ఫ్యాక్టరీలకి కొద్దిగా ప్రోత్సాహం ఇవ్వాలి, ఫ్యాక్టరీలకి ప్రోత్సాహం ఇచ్చి ఫ్యాక్టరీలు నడిపించేటట్లు చేయాలని ఈ విలేజ్ రైతు సంఘం నాయకుడిగా మేము కోరుకుంటున్నాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం, వరికుంటపాడు, దుత్తులూరు మండలాల్లో ఉన్న గ్రంథాలయాలను నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతకుమారి, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సందర్శించారు. ఇక అందుబాటులో ఉన్న పుస్తకాలు, పథకాలు కల్పిస్తున్న సౌకర్యాల పరిశుభ్రత, మౌలిక వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయగిరి జిల్లాలోనే రోల్ మోడల్ గా తీర్చిదే విధంగా చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పుస్తకాల లభ్యత, ఇంకా సిబ్బంది యొక్క పనితీరు, పాఠకుల యొక్క సౌకర్యాల గురించి పరిశీలించడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గానికి నేను ఫస్ట్ టైం రావటం విద్యార్థులకు మార్గదర్శకం, యువతకు అవకాశాల వేదిక, సమాజ అభివృద్ధికి పునాది అటువంటి గ్రంథాలయాన్ని పిల్లలు, పెద్దలు, ఇంకా మహిళలు, విద్యార్థులు, యువత అందరూ కూడా సద్వినియోగం చేయాలని నేను తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా కలిసి గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీ భవనాలు, కోక్యా తాండాలో 1.70 కోట్లతో రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి అల్లీనో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉన్నందున రైతులు మెట్ట పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎవరు పుట్టిల్లు ఎవరు నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, స్వర్ణకుమారక్క, ఇంకా మిగిలిన మిత్రులందరికీ శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడే లింగారాం తండా నుంచి లోక్యా తండా ఎన్ఎస్పి కాలువ వరకు BT2 కోక్యా తండా వరకు 168 లక్షల రూపాయలతో రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ రోడ్డును పూర్తి చేసే బాధ్యత నాదే. మీ దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ గ్రామానికి 516 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు కొన్ని పూర్తి చేసుకున్నాం, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. నీళ్లు నీకు కరెంట్ ఇచ్చినా నీళ్లు కొన్నా వచ్చేది కాదు. కాబట్టి రైతన్నలు ఆలోచించి వీలైనంత వరకు మెట్ట పంటలు వేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలని నా రైతు సోదరులందరినీ ఈ వేదిక ద్వారా అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం సింగరాయకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పొంగళ్ల నైవేద్యం సమర్పించగా కొత్త వాహనాలకు ప్రత్యేక పూజలు చేయించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సతీమణి కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. క్షేత్ర భాషనే భవనాసి విహారాయ ఆంజనేయాయ మంగళం. భక్తులకు
వ్యక్తి. ఈ రోజున ఆషాఢ మాసం నిన్నటి నుంచి ఈ కర్కాటక సంక్రమణం అంటే దక్షాయన నిన్నే ప్రారంభమైంది. ఈ రోజున స్వామివారికి ఆషాఢ శుద్ధ చవితి ఉబ్బా నక్షత్రం, స్వామివారి జన్మవారం శనివారం, చాలా విశేషమైన రోజు. ఈ రోజున స్వామివారికి ఉదయం తీర్థం కింద గోపూజ, ఈ సుప్రభాత కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిగినది. నెల్లూరు నుంచి వచ్చి అభిషేకంలో 3 దంపతులు ఈ అభిషేక కార్యక్రమంలో. నిర్మల్ జిల్లా నర్సాపూర్జీ బాయంసా మండలాల్లో పర్యటించిన కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా మెరుగైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల రికార్డులు, హాజరు పరిశుభ్రత, విద్యాబోధనను పరిశీలించి మొక్కలు నాటారు. అనంతరం సామూహిక మరుగుదొడ్లు, గడ్డెన్నవాగు ప్రాజెక్టును తనిఖీ చేసి తాగునీటి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో బాయంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఈఓ భోజన్న, ఆర్డీఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. దాంట్లో ముఖ్యంగా ముధోల్ నియోజకవర్గంలో మండలాలు కవర్ అవుతాయి. ఇంకొక భాగం మనం SRSP ద్వారా ఇస్తాము. ఇంకొక భాగానికి ఖానాపూర్ డివిజన్లో కడం రిజర్వాయర్ నుంచి మనం వాటర్ సప్లై చేస్తూ ఉంటాము. గ్రామాలు ఉన్నాయి అంటే ఇక్కడ లోకల్ సోర్సెస్ కూడా అంత లేవు, బోర్వెల్స్ కానివ్వండి లేకపోతే ఓపెన్ వెల్స్ కానివ్వండి. సో ఇప్పుడు ఎంపీడీఓస్తో పంచాయత్ సెక్రటరీతో సమన్వయం చేసుకుంటూ అట్లా పామ్ పాండ్ కానీ మన బోర్వెల్ రీఛార్జ్ పాయింట్స్ అది ఇప్పుడు ఒక వార్ ఫుటింగ్ బేసిస్లో చేస్తున్నాము. ఇవాళ కూడా చీఫ్ సెక్రటరీ గారితో సాయంత్రం అందరు కలెక్టర్స్తో సమావేశం ఉంది. సో దాంట్లో కూడా ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అందరి జిల్లాకి ఇవ్వాలి. ప్రకాశం జిల్లా సింగరాయకోటలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఈ సేవా కార్యక్రమం కొనసాగుతున్న నిర్వాహకులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సతీమణి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పోలీసుల భద్రత మధ్య కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. అప్పటి చల్లి వచ్చింది. సంరక్షణార్థము 33 కోట్ల మంది దేవీ దేవతలందరూ పరమాత్మ స్వరూపులైతే అట్టి పరమాత్మ స్వరూపులైన ఇటువంటి మహోన్నతమైనటువంటి అన్నదాన సేవా కార్యక్రమాల్లో ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అనుష్ఠాన మఠపీఠమునందు ఈ యొక్క సింగరకొండ మహాపుణ్యక్షేత్రములో దాచేపల్లి వెంకట సుబ్బయ్యాచార్యులు సిద్ధాంతి వరేణ్యులు సిద్ధ గురువులైనటువంటి వారి యొక్క ఆజ్ఞ ప్రకారము అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవ చారిటబుల్ ట్రస్టుని ఏర్పాటు చేసి మహాభక్తులైనటువంటి వారు పరమాత్మ స్వరూపులైనటువంటి మేము వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిగా భావించే అతిథులందరికీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆశ్రమం దగ్గర అన్నదాన సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. సాధన అవతారమే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆయన యొక్క అవతార విశేషం పొందిన తరువాత వారి యొక్క తపశ్శక్తి మనందరిపైన ప్రసరించి మనందరం సిరి సంపదలతో తులతూగి ఇటువంటి దాన ధర్మాది క్రియలు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ, జై. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. జిల్లాలో ఎస్పీ గారు కలవాలంటే ఎక్కడ ఉంటారు?